హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు భయ్య. సో బేసిక్గా గైస్ ఇవాళ వీడియోలో నేను మీకు మీరే ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చెప్పబోతున్నా. ఎందుకంటే సింపుల్ గైస్, ఈ అనాలిసిస్ అండ్ అంతేకాకుండా ఈ కాన్సెప్ట్ అనేది నేను ప్రాక్టికల్గా ట్రై చేసి ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే ఎప్పుడైనా సరే నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వేస్ట్ కాదు. మినిమం 2 years ద బెస్ట్ వర్షన్లో ఉంటాయి ఆ ఫోన్స్ అనేవి, ల్యాగ్ లేకుండా మంచిగా మీరు ఎలా చేయొచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లోకి పోయి 25,000కి 15,000కి 10,000కి 7,000కి ₹1,00,000 ₹1,00,000 ఒక మంచి స్మార్ట్ ఫోన్ చెప్పన్నా అని చెప్పి మీరు క్వశ్చన్ చేయక్కర్లేదు. వాళ్ళ ఆన్సర్ కోసం మీరు నెలలు రోజులు వెయిట్ చేయక్కర్లేదు. సో అదంతా చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అట్ ప్రెసెంట్ ఏ స్మార్ట్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారో ఆ స్మార్ట్ ఫోన్ పేరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా సొల్లా పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోదాం. భయ్, ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ఒకప్పుడు సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అప్పట్లో ఒక 6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అంటే ఉంటే చీప్ మాల్ ఉండేది, లేకపోతే కాస్ట్లీ మాల్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అనుకోండి, ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా వచ్చేసినాయి. లెట్స్ సే మీ బడ్జెట్ ఒక 15,000 ఉంది అనుకుందాం. ఈ 15,000లో ఎలా ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్, నా యూసేజ్కి బట్టి ఒక పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక భారీ బడ్జెట్ క్వశ్చన్. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలవక కామెంట్ సెక్షన్లల్లా, లైవ్లల్లా, మెయిల్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా మెసేజ్లు ఎవరో సజెస్ట్ చేసింది మీరు తీసుకుంటారు, అది బాగాలేదని చెప్పి బాధపడతారు. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా వచ్చింది, అన్న ఆ పెద్ద ఛానల్లో నేను చూసి కొన్నా అన్న, ఆయన చెప్పిండని చెప్పి తీసుకున్నా, ఆయన నేను మెయిల్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన ఇదే సజెస్ట్ చేసిండు, తీసుకుంటేనే చెండాలం ఉంది, నాకు నచ్చలేదన్న, పర్ఫార్మెన్సే బాగాలేదన్న అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అనమాట. సో నేను ఇంక ఏం చెప్తాను, ఇప్పుడు ఈ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది. సో సింపుల్గా గైస్, ఒక స్మార్ట్ ఫోన్ని సెలెక్ట్ చేయాలంటే మీ యూసేజ్ అనేది మీకు ముందలే తెలుస్తుంది. ఇప్పుడు మీ అందరూ ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి మీరు హెవీ యూజరా లైట్ యూజరా అనేది తెలుసుకోండి. మీ యూసేజ్ని బట్టి ఒక బెస్ట్ 15,000 రూపాయలలో ఉన్న ప్రాసెసర్ని పక్కకు పెట్టండి, రాసుకోండి. ఆ ప్రాసెసర్ నేమ్ రాసుకోండి, ఆ మోడల్స్ ఏమున్నాయో రాసుకోండి. దాని తర్వాత ఆ మోడల్స్లో ఉన్న మంచి కెమెరా సెన్సార్స్ని రాసుకోండి. ఆ 15,000లో ఉన్న కెమెరాస్ అన్నింటిలో ఏది బెస్ట్ సెన్సార్స్ ఉన్నాయో రాసుకోండి. ఓన్లీ సెన్సార్స్, హై మెగాపిక్సెల్ ఉన్నది రాసుకోకండి. దాని తర్వాత ఎక్కువ బ్యాటరీ ఎందులో ఉందో కూడా మోడల్ రాసుకోండి. ఈ మూడిట్లో కామన్గా ఉండే నేమ్ ఒకటి ఉంటుంది, అది రౌండప్ చేయండి. అది మీకు అవసరమయ్యే స్మార్ట్ ఫోన్. ఇప్పుడు డిస్ప్లే అండ్ అంతేకాకుండా ఓవరాల్గా మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది రౌండప్ చేసుకున్న తర్వాత ఇదే స్పెసిఫికేషన్స్తో 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఏదైనా స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిందేమో అని చూసుకోండి. ఎందుకంటే గైస్, మనం చూసుకోవాల్సింది 15,000 రూపాయలు మన బడ్జెట్ అనుకోవడం కాదు, మనం వాల్యూ ఫర్ ద మనీ ఎక్కువ చూసుకోవాలి. అంటే ఏంటంటే, ఒకప్పుడు 20,000కి లాంచ్ అయ్యి ఇప్పుడు 15,000కి కూడా దొరికే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. అది 4 నెలల క్రితం చూసుకుంటాం. బట్ మనం ఎప్పుడు ఈ నెల రిలీజ్ అయిందో లేకపోతే పోయిన నెల రిలీజ్ అయిందో చూసుకుంటాం. బట్ అట్లా కాదు గైస్, నేను OnePlus 7 Pro వాడుతున్నాను. నేను ఇది ఎప్పుడు తీసుకున్నాను అంటే OnePlus 7T Pro లాంచ్ అయినప్పుడు. అది దానికి దీనికి ప్రాసెసర్ మేబీ అది 855తో లాంచ్ అయి ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి 845తో లాంచ్ అయి ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత రాబాయి అంటే మేబీ 10% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల జీవితంలో నాకు ఎటువంటి ఫరక్ పడదు, మీకు కూడా ఎటువంటి ఫరక్ పడదు. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, ఒకప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ని మీరు ఇప్పుడున్న మీడియోకర్ పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ తోటి కంపేర్ చేసిరంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడమే బెటర్. సో మీరేం చూసుకోవాలంటే, ఇప్పుడు పాతగా ఆల్రెడీ ఏదైనా స్మార్ట్ ఫోన్ ప్రైస్ తగ్గిందేమో చూసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్కి దానికి డిఫరెన్స్ కంపేర్ చేసుకొని ఏ పర్ఫార్మెన్స్ ఉన్న ఎక్కువ ప్రాసెసర్ ఏదో ఉందో చూసుకొని మీ రిక్వైర్మెంట్స్కి ఏదైతే ఎక్కువ మ్యాచ్ అవుతుందో ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. అది బెస్ట్ స్మార్ట్ ఫోన్. యూట్యూబర్లు చెప్పింది మీరు గుడ్డిగా నమ్మి తీసుకుని అనుకోండి భయ్య, ఒక్కడిపోద్ది. ఎందుకంటే కంపెనీతో డీల్ రాసుకొని మరి ఎక్కువ ప్రమోషన్లు అవుతుంటే ఇదేం అనాలిసిస్ రా భయ్, ఇట్లా కూడా ఎవడన్నా స్మార్ట్ ఫోన్ కొంటారా అంటే, భయ్య నేను గత 2-3 సంవత్సరాలుగా ఇట్లానే కొంటున్నాను, ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి నాకు, ఇంకా మిగతాది మీ ఇష్టం. సో ఈ వీడియో మీకు గ్యారంటీగా నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.